జోగన్న ఏ తమాషాలు గిట్ట చేస్తురా మీరు? ఇక్కడ అరే సత్తే అరే ఆపుర్రి ఏం సత్తి నీకు జోగన్నకు ఉన్నంత పాపులారిటీ ఉన్నట్టుంది ఏం కథ కాదన్నా ఇప్పుడు చుట్టుముట్టున్న వాళ్ళు ఓవర్ యాక్షన్ బాగానే చేస్తున్నారు వీళ్ళందరూ కదా అవును మళ్ళీ నేను అదే చెప్తున్నా వీళ్ళకి కాదు సినిమాలో చిన్న క్యారెట్ కార్ ఉంటే ఇచ్చేయచ్చు కదా ఎందుకు అంత ఓవర్ యాక్షన్ వచ్చిన పర్సన్ కార్యకర్తలం అవునుగా నువ్వు ఎక్కడెక్కడో తిరిగినావు గీడికి ఎందుకు వచ్చినావు మళ్ళా? అరే జోగన్నకి రైట్ లెఫ్ట్ మొత్తం నేనే సత్తి జోగన్న గురించి చెప్పని వీళ్ళని పంపిస్తే మొత్తం పరేషాన్ చేసిరు అందుకని చెప్పని వాళ్ళకి ఏదన్నా మాట ఇచ్చి అడికెళ్ళి పంపించాను వాళ్ళకి ఏదన్నా క్యారెట్ కర్రీ ఇస్తా అంటే చెప్ప అదే సినిమాలా తేజ సార్ ఉన్నాడుగా చెప్పేసి చెప్తా గానీ సరే జోగన్న కోసం జోగన్న గురించి చెప్పనికి నేను వచ్చిన నువ్వు చెప్పు అసలు కథ ఏందో చెప్పు జోగన్న అంటే ఎవరు అనుకున్నావు సత్తి జోగేంద్ర అంటే అమెరికాలో ఉన్నోడు ప్రజలు పరేషాన్ అవుతుర్రని విమానం ఎక్కి ఈడికొచ్చిండు ప్రజల కోసం అది జోగేంద్ర అంటే జై జోగేంద్ర అన్న వేసినావు ఈ పెద్ద బిస్కెట్ గాని అది శేఖర్ కొమ్ముల సార్ ఎప్పుడో తీసిండు లీడర్ సినిమా కరెక్ట్ చెప్పినావు సత్తి సత్తి జోగేంద్ర గురించి నేను మళ్ళీ చెప్తా జోగేంద్ర అంటే ఎవరు అనుకున్నావు సామ్రాజ్యంలో ప్రజలందరూ పరేషాన్ అవుతుర్రని రాజ్యం నేలి పెళ్లి గిల్లి లేకుండా రాజ్యం నేలుతుండు జోగేంద్ర అంటే ఏం చెప్పినావు అన్న బాహుబలి 2 నెంబర్ సినిమా కథ చెప్తున్నావా? అరే కరెక్ట్ సత్తి మళ్ళీ ఈడ రాజ్యం ఏడున్నారు ఆడ గుర్రాలు లేవు ఏం లేవు ఆడ తెల్లలుంగి కట్టుకొని వచ్చి హుషారు చేస్తున్నావా? అసలు కథ చెప్పు. జోగేంద్ర అంటే 6 అడుగుల అందగాడు సత్తి పొడుగులు 6 అడుగులు ఉంటాడు అడ్డంలో 3 అడుగులు ఉంటాడు బరువు 92 కిలో ఎవరికి కావాలా ఇవన్నీ అసలు ముచ్చట జోగేంద్ర అంటే ఒక శక్తి జోగేంద్ర అంటే ఒక యుక్తి జోగేంద్ర అంటే ఒక వ్యక్తి నువ్వు ఆపిగా వచ్చిండు వచ్చేసిండు జోగేంద్ర సరే సార్ ఇలానే కంటిన్యూ చేద్దాం సార్ మేనేజ్ చేసేస్తాను నేను నాకు అర్థమైపోయింది ట్యూన్ ఉంది కదా మాట్లాడరా తేజ సార్ ఓ సార్ మాట్లాడరా తేజ సార్ అసలు మాట్లాడవా అందమైన మనసులా అబ్బా ఏమన్నా పట్టించినావా కాకా సినిమాలా అబ్బా అవే లేపినావా ఇంట్లో కూడా సత్య నువ్వు ఒక్క నిమిషం కూర్చో సత్య ఒక్క నిమిషం నువ్వు కూర్చో మళ్ళీ తిడతారు సార్ ఆయన ఇక నువ్వు ఉంటే ఏడేం చేయవుతుంది ఆడ ఏదండి తిడతామంట కదా అందరినీ తిడతా కొట్లాట కూడా అయిందా ఎవరిని నేను మెడలకు ఆ పట్టి కట్టుకున్నావు కదా నిజంగానే ఎవరో జర్సిండ్రు అనుకున్నా ఈ ఫోర్త్ రేపు ఎవరు అనుకుంటావా ఆ డైరెక్టర్ ను కొడతారా ఎవరన్నా రెఫ్సెక్ట్ ఉంటుంది ఎవరికైనా హీరోలకు అందుకే నిన్నే మాట్లాడు కథ మంచిగా తీయాలి కదా మునిమేల రాకేమన్నాడు నువ్వే ఎవరినో ఏమన్నావు మెడ మీద జర్సిండ్రు అనుకున్నా కాదా మళ్ళా కొత్త వాళ్ళని పెడతావుగా పాతోళ్ళతో తీసిన సినిమా కొత్త వాళ్ళతో తీసి బోర్ వచ్చింది అందుకని పాత వాళ్ళతో తీసిన సార్ ఒక నిమిషం ఇది పబ్లిక్ టాక్ సార్ ఇది మీ స్టైల్ ఉంటుందా రానా స్టైల్ ఉంటుందా సినిమా అంటే స్టైల్ అంటే మీకు డౌట్ రావచ్చు మన రానా అనుకో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా జెండా బాతుడు మీ సినిమాలో ఉంటుంది జెండా తీసి కుతుడు ఏ స్టైల్ ఉంటుందని పబ్లిక్ అడుగుతారు ఇది 3వ స్టైల్లో ఉంటుంది అంటే 3వ స్టైల్ అంటే చెప్ప మాకు తెలియదు నువ్వు టికెట్ కొనుక్కొని చూడు అరే అందరు టికెట్ కొనుక్కొని చూడండి రా 11వ తారీఖు ఓకే పొద్దున్నే ఓకే సార్ 8 గంటల షో అలా 3 సినిమాలు వస్తున్నాయి ఎట్లా 3 మంచి సినిమాకి వెళ్ళు మంచి సినిమా రోజుకి 4 షోలు ఉంటాయి కదా సత్తి మీ కథ అంతా చెప్పినాక మంచిదా చెడ్డదా మేము చెప్తాం ఈ 2 రోజులు అంతా చెప్పురి ముందు ఓ రూబేనా సార్ హలో సార్ ఒక్క నిమిట్ మ్యూజిక్ మంచిగా కొట్టినా నిజంగా చెప్పు కాదు నువ్వు ఇప్పుడు విన్నావు కదా ఎట్లని చెప్పు మొత్తం చూడలే కదా ముత్యమాతనే చూపెట్టిరు మరి అది ఎట్లని చెప్పు ఎట్లా అంటే అది మంచిగానే కొడుతుంది ట్రైజర్లో ఏదైనా మంచిగానే ఉంటుంది సినిమాలనే మంచిగా ఉండాలి సరే సినిమా చూడకపోతే నువ్వు మంచి కొట్టినావా కాఫీ కొట్టినావా చెప్పు
నువ్వు చెప్పకున్నా సరే యూట్యూబ్లో ఉంటుంది మాకు రాసుకొని చూసుకుందాం. యూట్యూబ్లో రాతాం చూద్దాం ఇద్దాం మేము. ఇలా ఏమంటారు ఎస్గెస్టివా? ఎస్గెస్టివ్ పైసల నిర్మాతలేగా వాళ్ళు కూడా. సరిపోకపోతే అప్పులు ఇచ్చిందా మీరు? ఏది ఇద్దరు కలిసి ఉడుకు నీళ్ళకు సల్లీళ్ళకు తోడన్నట. అంతే. అట్లనా? అంటే అక్కడ ఉడుకునీళ్ళు మావి చన్నీళ్ళు. అట్లా వస్తాయి ఫండి. ఏం కాదు. ఏంటమ్మా స్టూడెంట్స్ ఇప్పుడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందుగాల రచ్చల గెలిచి వచ్చి ఇంట్లో గెలిచింది ఏంటిది? ఇప్పుడు ఇన్నేళ్ళు అంటే మీకు కన్ఫ్యూజలేదా? ఎట్లా అంటే మీరు అనుకున్నారు పైసల నిర్మాత కంపెనీలో పైసలు ₹1 పెడితే ₹10 రావాలనుకుంటారు. అందుకే ఇప్పుడు ₹10 వస్తాయంటనే పెట్టిరు కదా. మస్తు హుషారు సార్ నిజంగా. అంతే కదా. మళ్ళా హీట్ అయిన హీరో ఉంటే కొడుకును ఇట్లనా వచ్చేస్తారు కదా. అలా లేదు, మంచి సినిమా చూస్తేనే వస్తారు. అదే నువ్వు చూసినాకనే ఇచ్చినావు. సత్తి గారు, మీ వాయిస్ వింటుంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం లైవ్ లో వింటున్నా మీ వాయిస్. నిజంగా పాటలు చాలా బాగుంది. అందరికి నచ్చిందా వాయిస్ సత్తిది? పాడాలనా ఇప్పుడు? నెక్స్ట్ సినిమాల పాట ఇప్పుడు పాట పాడిద్దామా సత్తితోని? నేనే ఏం సత్తి, పాడాలి సార్? నీ వాయిస్ కి అందరం ఫ్యాన్స్. చూడు ఒక్క నిమిషం ఆగుండి. ఇప్పుడు ఆగుండ్రి. నేను ఇప్పుడు ఏం పాటలు పాడుతానో మీ అందరికి తెలుసా? ఇప్పుడు విటమిన్ సాంగ్ నడిచేటప్పుడు నా పాటలు వింటారా మీరు? ఏడింటారు? నేను ఎటువంటి వాడతా? ఇక్కడ ఏం విటమిన్స్, అందరికి మంచి విటమిన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఒక పాట ఇక్కడ ఈ మన నేనే రాజు నేనే మంత్రి నుంచి ఒక సాంగ్ ఉంటుంది చిన్నది. మీరు అది పాడితే అందరు జనాలు వినాలని చాలా ఆసక్తితో ఉన్నారు. నిజంగా చెప్తున్నా. నాకైతే తక్కువనే నెంబర్ కాదు. ఓకే 1 2 3. జోగేంద్ర 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 జోగేంద్ర. అయిపోయింది. అందరు ఒకసారి సత్యకి చప్పట్లు. ఒక్క నిమిట్. హలో మేడం చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు తెలుగులో చెప్పండి, నాకు అర్థమైంది. అర్థమైంది? అవును. ముందే అర్థమైందా? అవును. అయితే చెప్పు. సరే చెప్పండి. అడగక ముందే ఏం అర్థమైంది నీకు? అర్థం అవుతుంది అను. అర్థమైందా అంటే అన్నీ అర్థమైపోయా, ఇంకా నీకు తెలుగు రాదంట అని. మీ క్వశ్చన్ ఏంటండి? హిందీ ఆతే? बहुत बढ़िया, शुक्रिया, शनिया आदिया. ये तो बड़ी बात है, आप बड़ा हीरोइन बन गया और बीच बीच में विटामिन सॉन्ग कर रहा है. बीच में क्या कर रही हूँ? विटामिन सॉन्ग, आइटम सॉन्ग. विटामिन सॉन्ग. हाँ, वो कई को कर रहा छोटा छोटा. और ये फिल्म में भी विटामिन कैरेक्टर है नहीं, वो अच्छा कैरेक्टर है. वो जो बात మీరు తెలుగులో చెప్పండి. నాకు హిందీ तुम तेलुगु में जब भी बोलना, इंग्लिश में पढ़ के तेलुगु में बोला. अब मैं भी ऐसे ही बोल रहे हैं तुम्हारे को. बोला? वेरी गुड. आप भी हिंदी को तेलुगु में लिख के बोलिए. हाँ, हिंदी तेलुगु में लिख के मैं पूछ लूं. परफेक्ट. तो ये मूवी में नहीं, ये मूवी में आइटम सॉन्ग नहीं है. विटामिन नहीं है? नहीं, विटामिन नहीं है. सॉरी. एक बार करो ना. पक्का लोकल. आपको अच्छा लगा था ना? वो जब ये अच्छा मूवी लगा. में आप सिर्फ राधा को देखिए. अरे मैडम, ठीक है? अरे रोज देखते हैं मैडम. పబ్లిక్ అడుగుతారు 50 కేజీలు, నువ్వు 50 కేజీలు కూడా లేవు కదా, 50 సినిమాలో చేయడానికి సీక్రెట్ ఏంది? అరే నువ్వు 4 అడుగులు కూడా లేవు, 4 సినిమాల కన్నా ఎక్కువ చేసినావు కదా. కూర్చో. సో సత్తి, ఇక్కడ విటమిన్ సాంగ్స్ ఇవన్నీ ఉండవమ్మా ఇందులో. ఎలాంటి పాట ఉంటుందంటే చెప్తాను. సో నేను ఈరోజు వేదిక మీద ఆహ్వానించే వాళ్ళు యాక్చువల్లీ చాలా స్పెషల్ పీపుల్ అండి. విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్. వాళ్ళందరూ నాకు అండగా ఉండబట్టే నేను ఇలా నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. సార్ ఎంటకేషన్ సార్ గురించి ఒక ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట? సార్
అరే ఆయన పెట్టి నువ్వు చెడవలే కదా, మేము హీరోయిన్ అయినాం. ఇప్పుడు ఇగో ఎవరు ఫీమేల్స్ వాళ్ళకు ఉన్నారు సార్, ఏడి సార్? సార్ ఎడిటింగ్ రూమ్ లో మన సినిమా రెడీ చేస్తున్నాడు సార్. ఎడిటింగ్ కూడా వస్తుందా? సార్ ఎడిటింగ్ కూడా వస్తుంది. ఏమన్నా సినిమా కలిసి ఉందా మారా సినిమా? ఆ సినిమా ప్రేమించుకుందా మారా సినిమా? లా 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 లా. నిజంగా కాక ఏడుపు వస్తుందా పాటలు వింటుంటే? ఇప్పుడు సత్యంగా చెప్తున్నా, ఏమని అనుకోండి సార్. నువ్వు కూర్చుని కామ్గా ఏడుస్తూ ఉండు, ఎవరితో మాట్లాడక. హలో 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 క్యాటరింగ్ మేడం, Yes. తెలుగు వస్తుందా? కొంచెం చెప్పండి. మీరు ఆస్తుని నమ్ముతారా? ఏంటి? ఆస్తు. అవును. ఏంటిది? డైరెక్షన్స్ కదా, హౌస్ ఇల్లుకి. ఆస్తు ఇల్లు, అది డైరెక్షన్ అంటే సినిమాలో. ఒక్క నిమిట్ అన్న, ఐఎమ్ కన్వర్జేషన్ ఓన్లీ క్యాటరింగ్. క్యాటరింగ్ మీన్స్ సపోర్టింగ్ క్యాటరింగ్. క్యాటరింగ్ మీన్స్ సప్లై ఫుడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాటరింగ్? ఏంటి? నాకు అర్థం అవ్వలేదు. యువర్ నేమ్ బిలీవ్ కేటరింగ్. No, You I meant don't catering. know. All right, What no. is what? I know reading English news, but I can't understanding. I am so happy, but you are looking like Bada Goldfuck cigarette. I am not seeing like that. Yes. అయ్యో నేనా? ఎందుకు? But you are smoking na cinema la. Why? ఇక నుంచి నేను మాట్లాడలేకపోవచ్చు అని ముఖేష్ బొమ్మ వేస్తారు కదా, నీ బొమ్మ కూడా వేస్తారు. ఇక మీదట మీరు సిగరెట్ తాగితే క్యాటరింగ్ లెక్క అవుతారు అట్లా. అనవసరంగా అప్పుడు అందరు తాగడం మొదలు పెడతారేమో సత్తి. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు లేక గారు, ఆడవాళ్ళు తాగితే అట్లా అవుతారు అంటున్నా. లైక్ దట్. ఓకే, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ ఇంగ్లీష్. నో అర్థమైపోయింది. ఓకే, అర్థమైపోయింది. Okay. Yeah. You are all movies in second hand heroine. Why did this? Oh, this astrology are not main heroine doing now. I'm doing good characters. That's Only what's character. important. Okay, whatever you want to call it. Yes, you are following his big, Yes. huge fan of you. Thank you. Lot of thank you. సరే, ఇప్పుడు మిగిలిన ప్రోగ్రామ్ ఏంటి సత్య? ఏం చేద్దాం నెక్స్ట్? ఇంకేముంటారు కాక, లైమాక్స్ లో హీరో వస్తాడు. సరే, హీరోకి మామూలుగా ఎంట్రీకి ఏదైనా చెప్పాలి కదా ముందు. అరే వీడియో అందరికి వేసినట్టు ఆయనకేవా తీయలే షూటింగ్? మేము ఇచ్చాం, నువ్వు ఇచ్చేది ఇవ్వు ఒకసారి. రానా ఇగో మనం అంతా జర 40 ఉన్నాము, రానా పొడుగున్నదిగా, జర పెద్దదయ్యింది చూద్దాం, దాంతో ఏమున్నది. సో డైరెక్ట్ గా ఏవి వేసి ఇద్దాం. ఏబి వేసే రమ్మను చూద్దాం. ఓకే, కెన్ వి హావ్ రానా సేవి ప్లీజ్? బర్లీ సార్, ఒక్క ముచ్చట చెప్పు బిడ్డ. అయితే సందువాన్లు ఉంటే మంచిదేనా? ఇది సందువాన్లు ఇక మనకున్నాయి కదా. సందువాన్లు ఈ పళ్ళ సంద అంటవా? పేస్ట్ తక్కువ అవుతుంది. అట్లా కాదు, అదృష్టం వస్తుంది అంటగా. అదృష్టం వస్తే అందరు పనులు, అదృష్టం మనకు కాదు, డెంటల్ డాక్టర్లకు వస్తుంది. మంచిగా చెప్పినావు సార్, గట్ల డిసైడ్మెంట్ చేస్తే ₹1,00,000 అయిపోతాయి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నావా? థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉందండి, అది సినిమాలోనే చూడండి. ఆ స్టార్ని మీరు సినిమాలోనే చూస్తే బాగుంటుంది ఖచ్చితంగా. ఎస్, యూర్ రైట్. మీరు నిజమే. భూపాల్ కాక మనది మైక్ కట్ అవుతుంది, నువ్వు కొన్ని ఏమైందో సింగల్ కట్ చేస్తుంటా? లేదు, ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదో వాడుతున్నావు నువ్వు. అట్లేమంటలే నేను. ఇప్పుడు మనది హీట్ అవుతుంది కదా సినిమా, నెంబర్ నువ్వు హీట్ అయినాక కూర్చుందాం మనం, నడుస్తుందా మనకు? లేదు ఒక రాసేటోళ్ళకి నడుస్తుంది అంటగా? లేదు నడవరా? నాకు దిమాగ్లో మెంటల్ ఫన్ చేయాలంటే జర వేసుకుంటారంటగా? లేదు, మెంటల్ కావాలంటే కావాలి, నాకు మెంటల్ అక్కర్లేదు, దమాకుంటే చాలు, అందుకే వద్దు నాకు. సగమా? ఓకే, ముగ్గురు కూడా రాసిరా ఇప్పుడు? లేదు, గురుగారు ఇద్దరు కథ అద్భుతంగా తయారు చేశారు, మాటలు నాకు అప్ చెప్పారు, నేను నా బాధ్యత పూర్తి చేశాను. ఓ అట్లా కథ. కూర్చో సార్. ఇప్పుడు నేను ఇంట్లో కూడా తానం చేసి తువాల కట్టుకుంటే అచ్చం నీ లేకనే ఉన్నా అంటారు నన్ను. అస్సలు స్నానం చేస్తావురా? నాకు అనుమానము. నాకు ఎట్లా కొడుతుందంటే నువ్వు అసలు స్నానం చేస్తావా అని కొడుతున్నది. చేస్తావా? మన ఇద్దరం కూడా గబ్బు నా కొడుకులాము.
అంటానా అంటున్నారు మా ఇంట్లో. ఏమనుకోకు, పెద్ద మనిషివి. కాకపోతే అందరికి 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, 2 కండ్లు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి. కానీ నీకు 2 కడుపులు ఉన్నాయి. ఇంకేమన్నావు? తగ్గేస్తే ఈడొకటి కదా. అవును, సేమ్ నీ లెక్కనే ఉన్నా నేను. అదే స్పెషాలిటీ. ఇంట్లో కూడా రవిడిగుండే కానివేనా? ఏమోనప్పా, రాత్రి అయితే చాలు సైకిల్ చేస్తా ఉంటావు. ఏమనుకోకు సార్, థ్యాంక్స్. పగలు కూడా చేస్తా నేను, రాత్రి. థ్యాంక్ యూ జేపీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. మరి ఎందుకు అట్లా ఊగుతున్నావు ఆడికిడికి? చెప్పే ఫస్ట్ లోనే అన్న కొంచెం నర్వస్ అని. కరాట్ వచ్చినా మంచిదే, యా అను. యా అన్నావు అనుకో, ఆన్లైన్లో పడతావు. యాక్చువల్గా మార్క్ మీద నుంచోమని నేను అందరికి చెప్తాను. ఇప్పుడు నేను నుంచో డైలాగులు రాసి ఇచ్చిండ్రా? లేదు. మళ్ళీ నేను మాట్లాడుతున్నా కూడా అట్లనే అంటున్నాను. ఇప్పుడు ఒక తాన టైలర్ షాప్ ఉంటుంది, మనం బట్టలు చూపించినాం అనుకో, ఎవడు కుట్టిండే అంటాడు. ఒక తాన బార్బర్ షాప్కి పోతాం మనం, ఎవరు చేసిండే కటింగ్ అంటాడు ఇంకోడు. మళ్ళా అట్లా తేజ సార్ నేనేమన్నా అన్నాడా? అంటే ఇద్దరు సేమే కదా, కెమెరాలే కదా. అవును, అట్లా అన్నాడా? అన్నారు అనొచ్చు, అనకూడదు అనొచ్చు. చెఫ్ యూట్యూబ్లో ఏం బెటర్ ఇది. అంటే పబ్లిక్ అడుగుతాళ్ళు, నెక్స్ట్ సినిమా తేజ గారితో చేయాల్సి చేస్తారా, అమ్మను అన్నం పెడతాను ఊరుకుంటారా అడుగుతారు. జనరల్ గా చెప్పండి. చేస్తాను. అంటే పైసలు ఎక్కువ ఇస్తే చేస్తారా, జనరల్ గా పైసలు తక్కువైనా చేస్తారా? అది అసలు పాయింటే కాదు. ఓకే, మీకు పాయింట్ ఏంటిది కదా? అంటే తిట్టద్దు, అదేనా? అంటే తేజ గారు చెప్తే అది ఫాలో అవుతారని అంటే పబ్లిక్ అడుగుతారు. నాకేంద్ర అమ్ముతుడు తేజ గారు చెప్తే ఫాలో అవుతాను, దాంట్లో ఏదో విషయం ఉంటది. ప్రొడ్యూసర్ అంటున్నావు కదా, పైసలు తీసుకున్నావా? ఇంకా తీసుకోలేదు సత్తి. రెన్యూమరేషన్ అందరితానే తీసుకోవాలి. నువ్వు హీట్ అయినాకనే తీసిండు, మళ్ళా నువ్వు కూడా అంతే చేయాలి. డిమాండ్ ఆయన ఇంట్లోనే ఉంటాను, ఆయన భోజనం తింటాను సత్తి. ఇప్పుడు లేకపోతే ఇంటికి వెళ్తే ఫుడ్ కూడా ఉంది నాకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఒకటి అడుగుతా, ఇప్పుడు అది ఏమన్నా చెప్తా ఉండు. బాహుబలి సినిమాలో బర్రెను గుద్ది చంపినవు, అది పాలిచ్చే బర్రెనా దున్నపోతాను చూసినావా? ఇంతకైతే లేదు, చూడలేదు సత్తి, పాలిచ్చే బర్రె లేదు. ఇటువంటి జనరల్ స్టోరేజ్ క్వశ్చన్లు రాసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ధమాకుల మెంటల్ ఎక్కువ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తాను? ఇది రాజమౌళి గారు అడుగుతారు రేపు. అడ్డం పోయినావు, గుద్దితే దీన్ని చచ్చిపోయింది అది. మరి నువ్వు కూడా అవతల పక్కకు అంతే వజను, నువ్వు మళ్ళీ అంత వజాను పడవ నడిపించారు. అది ఏమిటి సినిమా? గాజీ. అమెజాన్ లో పెట్టింది కదా ఇప్పుడు. గాజీ అది పడవ కదా, అది సబ్మరీన్, అది నీళ్ళ కింద ఉంటుంది. అదేందో అన్ని ఊసిపోతాయి, కిందికి మీదికి దింపుతుంటావు కదా. అందులోనేమో సన్నగా అయినావు, మళ్ళా అప్పుడేమో ఇట్లున్నావు బక్కగా అయిపోయి, మళ్ళీ ఇప్పుడు బక్కగా అయినావా తోడుగా ఈ సినిమాలో ఏం చేశారంటే, అంటే ఒకటి సత్తి, నేను ఏ సినిమా చేస్తున్నా ఫస్ట్ అది ఇదొకటి ఏంటి ఒక్క చెప్పని అయితే ఇప్పుడు ఇట్లా అవుతున్నావు కదా, ఏకదమ్మున అట్లా అవుతున్నావు, ఇట్లా అవుతున్నావు. ఇంట్లో మిషన్ ఏమన్నా, నేను అంతకు ముందు చాలా లావుగా ఉండేవాడిని, ఇది వాడిన తర్వాత పూర్తిగా బక్కగా అయిపోయాను. ఇట్లా చూసుకుంటారు కదా, అసలు మిషన్ ఏమన్నా పెట్టుకున్నావు ఇంట్లో? అసలు మిషన్ ఒకటి ఉంది ఇంట్లో, టచ్ చేస్తే సమ్మని పోతుంది. ఏ సైజ్ కావాలంటే నీకేం కావాలి? నాకు ఇట్లా గడ్డగాదు వనికేది, గడ్డగడ వనికేది కావాలి, ఇట్లా పక్క పంట వనికేది. ఈ టైప్ వనికేదా? అమ్మో, అట్లా కావాలా నీకు? నీకు 2 గుండెలు ఉన్నాయి, ఇక్కడ ఊగుతున్నది. అమ్మ, ఎన్ని గుండెలు అంటే 2 గుండెలు అంట అని చెప్పు. ఓకే. అండ్ ఇంకా సత్య అడిగిన దానికి, ప్రతి సినిమా చేస్తున్నప్పుడు నాకేదో కొత్తగా చేయాలని ఉంటుందండి. అండ్ కొత్తగా అంటే ఫస్ట్ క్యారెక్టర్గా మారాలని ఉంటుంది. సో ఒకసారి హలో, నేను మాట్లాడుతున్నా, థ్యాంక్స్, నేను మాట్లాడుతున్నా, థ్యాంక్ యూ. సో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలని అనుకుంటాను. ఒకసారి ఒక వారియర్గా, ఒకసారి ఒక నేవీ ఆఫీసర్గా, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా. అండ్ ఈ సినిమాలో బాడీకి ఏం చేసినా తెలుసా సత్తి? బక్కగైనా, లావుగైనా, కండలు కూడా పెంచిన, 3 చేసిన. ఎవరికైనా ఎస్కైజ్ చేసేటప్పుడు ఏలా సార్లు అనుకుంటాం, పొద్దుగాల చేసి చెయ్యాలి ఎస్కసైజ్ అంటాం. మళ్ళీ నువ్వు 2-3 గంటలు చేస్తావా? ఎట్లా ఏమన్నా నడుస్తుందా? నేను పొద్దున్న చేస్తా, సాయంత్రం 2 సార్లు చేస్తా సత్తి. ఎట్లా చేస్తావు? మళ్ళీ బోరింగ్ కొడుతుంది కదా. అంటే ఉంటుందా లేకుంటే ఇదన్నీ ఉండాలి? అంటే అది లేకపోతే తేజ గారు లాంటి డైరెక్టర్, సురేష్ బాబు గారు, భరత్ చౌదరి లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే చచ్చినట్టు చేస్తావు. తేజ సార్ అంటే జర తెల్లవాడ్డాడు,
అంటే నేను ఎండలో కష్టపడుతుంటే ఆయన ఎడిటింగ్ రూమ్ లో కష్టపడుతున్నాడు, అందుకే అటు తెల్లబడ్డాడు ఆయన. ఊత్ ఉండాలి కదా జతకు. ఏంటి ఊత్ ఊత్ యూతా? ఎవరు నువ్వు నేను యూతా? అరే నాకేం మిడిల్ ఏజ్ వచ్చిందిరా బాయ్, నువ్వు నువ్వు అట్లా నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇట్లా కావాలి కదా మనకు, ఊఫ్ కావాలి. వచ్చినవా సోఫాతి వచ్చినవా? ఏం నేర్పిస్తున్నాడు? అయిపోయిన తర్వాత భోజనం ముందు చెప్తున్నాడు అంతే. బువ్వ ఉన్నదా? ఉన్నది బువ్వ. ఇప్పుడేం తింటాం, పార్సల్ కట్టుకపోదాం. ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా తినాలి కదా, మనం మీద తింటే ఊకే అయిపోతా. అరే అన్న సత్తి ఇగో రానా ఇంకొక క్వశ్చన్. అరే ఇట్లాంటి ఆడియో ఫంక్షన్లకి అరే యూత్ మొత్తం రండి, ఫ్యాన్స్ మొత్తం రండి, కార్యకర్తలు రండి అంటారు, నువ్వు ఫ్యామిలీ పిలిచినా ఏంటి రీజను? అదే మా లీడర్ సాబ్ మాట్లాడిని. అందుకే నువ్వు ఇట్లా ఓవర్ గా మాట్లాడతావంటే అరే మీ పెళ్ళాలో మీ పిల్లలో పక్కన ఉంటే కాము ఉంటారని అర్థమైందా? సో యూత్ కోసం ఒక పెద్ద పెద్ద ఈవెంట్ ఖచ్చితంగా చేస్తాం, అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో, అది ముందే చెప్పడం జరుగుతుంది. సో అది అనమాట. అర్థమైపోయింది అన్న, క్లారిటీగా చెప్పేసి. క్లారిటీగా చెప్పిందా మీ భార్య? అర్థమైంది. చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పను. అది సీమల కథ చెప్పు. వెనకటికి సామెత. వెనకటికో సామెత చెప్పాలి నీకు. సత్తి సరదాగా తిరుపతి వెళ్ళినా గుండె గీస్తారు, కిరీటాలు బెటరు. సినిమాలో డైలాగ్ సత్తి నీకు చెప్పట్లే, గుండె చూసి కూడా అట్లన్నావా ఏంటి? అంటే మ్యాచ్ అని చూసి అనేసిన అట్లనే. లేకుంటే గడ్డ మీద జోకులు వేస్తా చూడు, మళ్ళా నాకు ముందే అర్థమైన జోకులు వస్తాయి. సో ఇప్పుడు ఇంకొంతమంది నేను పిలవాలనుకున్నాను స్టేజ్ మీద. ఫస్ట్ సత్తి, రచరవి, మహేష్, పిలిచిందా రమణారెడ్డి, జరుగురా ఆయన ఐరస్ వస్తుంది. అయ్యో నువ్వు రా. నవీన్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నవదీప్ ప్లీజ్. నిజంగా ఈ ఈవెంట్ ఈ రోజు ఇలా జరిగిందంటే వీళ్ళందరూ సపోర్ట్ అండి నాకు ఉండింది, అండ్ అలానే సినిమాలో కూడా వీళ్ళ సపోర్ట్ నాతో ఉండింది అట్ ఆల్ టైమ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వచ్చినావు కాబోయే ఇది ఉంటది మనకు కూడా, ఇది తీసేపించుకుంటా. జల్దీ ఆపరేషన్ అని చేద్దామా లేకుంటే ఇక్కడ ఒక ప్యాక్, ఇక్కడ ఒక ప్యాక్, ఇక్కడ ఒకటి 6 సెట్ చేస్తా. 8 కావాలా నీకు? ఇట్లానా? 8 వస్తాయి. ఇక్కడ బిస్కెట్ లెక్క వస్తాయి. సరే మంచిగానే ఉంటది, అది మంచిగా ఉంటది. కథ రాయండి, ఒకటి కథ రాయండి, రాపిస్తా కదా. ఓకే, సో నెక్స్ట్ సత్య గారి సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తున్నా. అది సత్యంగానా? ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న వీళ్ళని ఎందుకు ఇంత పెట్టుకున్నావే? ఒక కారట్ మీద 2 ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళు. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అలాంటి వాళ్ళు కావాలి సత్తి మనకి పక్కన సపోర్ట్ లే. ఆధారం కారట్ ఉన్నారుగా, ఏనిక రాదు ఇప్పుడు. రాని నెంబర్ అమ్మో ఏళ్ళు అన్ని ఉండాలి. మరి ఏళ్ళు ఏమైనా మధ్యలో అబ్బా నువ్వు నుంగేందుకు కట్టినావు అంటే ఎన్ని చెప్తావు? ఏళ్ళెందుకు పెట్టినావు అంటే నేను కూడా గదే చెప్తా. సో అదండి, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.